హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో D20కి సంబంధించి ఒక మెయిన్ పాయింట్ని అయితే తీసుకొని చెప్పబోతున్నామండి. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో చివరి వరకు కూడా చూసేయండి. సో మెయిన్గా ఉన్న థింక్ ఏంటి అంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో D20 హైలైట్స్ చూసాం కదా. సో దాంట్లో సంబంధించి ఒక మెయిన్ పాయింట్ని అయితే డైవర్ట్ చేయడం జరిగిందన్నమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో టోటల్గా D20కి సంబంధించి చూసుకున్నట్లయితే సో 32 వారాలు 64 ఎపిసోడ్లు దాదాపుగా సో 5-6 నెలల మించి D20 అనేది సాగుతూనే ఉందండి. సో బేసిక్గా ఇందులో సో ముగ్గురు కంటెస్టెంట్ అయితే ఇంజురీస్ జరగడం జరిగింది, ఇద్దరు కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయ్యడం జరిగింది. సో ఒక కంటెస్టెంట్ చాలా తీవ్రంగా బాధపడుతున్నారన్నమాట. సో ఇంతకీ ఎవరు అంటే కనుక, సో లాస్ట్ టైం మనకి సెల్ఫ్ ఎలిమినేషన్లో చూసుకున్నట్లయితే సో జానులీరి గారు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగిందన్నమాట. అయితే దాని తర్వాత మళ్ళీ మణికంఠ మాస్టర్ గారు కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే అవ్వడం జరిగిందండి. సో రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్లో మీరు చూసుకున్నట్లయితే మణికంఠ మాస్టర్ గారు అయితే సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే అవ్వడం జరిగిందన్నమాట. సో దీనన్నిటికీ కారణం ఇంజూరియస్ అండి. సో అప్పుడు మనకి జానులీరి గారు హెల్త్ ఇష్యూస్ కారణంగా సెల్ఫ్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇన్నాళ్ళ తర్వాత సో మళ్ళీ మణికంఠ మాస్టర్ కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే అవ్వడం జరిగిందన్నమాట. సో ఆయన కాలుకి గాయం అవడం వల్ల సో ఆయన అయితే పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోతున్నారు. ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం అయితే దాన్ని స్కిప్ చేయడం అంత ఇంపాసిబుల్ అండి. కాబట్టి సో విజయ్ వెండి మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఇక సెల్ఫ్ ఎలిమినేషన్ అవ్వక తప్పదని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పిన తర్వాతే సో ఇక్కడ మణికంఠ మాస్టర్ గారు అయితే సెల్ఫ్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత కాంపిటీషన్ అనేది టఫ్గా మారి సో 6 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఒకవేళ మణికంఠ మాస్టర్ గారు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకరినైతే సేవ్ చేసేవారని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అనమాట. అండ్ దాని తర్వాత ఇంకో పర్సన్ ఎవరు అంటే కనుక ఝాన్సీ గారండి. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసుకున్నట్లయితే ఝాన్సీ గారు తన షోల్డర్ ఇంజురీ తోటి మనకి పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందన్నమాట. సో తను షోల్డర్ కాబట్టి కొంచెం అటు ఇటుగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మణికంఠ మాస్టర్ మటుకు కాలు కాబట్టి సో పర్ఫామ్ చేయలేక సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే అవడం జరిగిందన్నమాట. సో ఇక నెక్స్ట్ వీక్ సంబంధించి ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చింది కాబట్టి సో దాంట్లో పెను తుఫాన్ గురించి అయితే ఆయన హెచ్చరించడం జరిగిందన్నమాట. సో కాబట్టి ఇప్పుడున్న 6 కంటెస్టెంట్లు వాళ్ళని దాటుకొని వస్తారా లేదా అని చెప్పేసి కూడా ఆయన క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇదండి. సో ఈ యొక్క 32 వారాలు జరిగిన ఈ D20లో ఎంతోమంది కంటెస్టెంట్లు ఎంతోమంది పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఆడియన్స్ అంతా దీన్ని చాలా అంటే చాలా యాక్సెప్టబుల్గా తీసుకుంటున్నారని ఎక్స్టెండ్ చేయడం జరిగిందన్నమాట. సో కాబట్టి ప్రస్తుతానికి మణికంఠ మాస్టర్ కూడా వెళ్ళడం చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇక చూడాలి. సో ఇక ఝాన్సీ గారు కూడా తన రికవరీ అయిన తర్వాతనే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. సో ఇది మ్యాటర్. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.